శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 18/11/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా అవినాశి వైద్యుడు. వారు ఒకే మహామంత్రముతో మీ దుఃఖాలన్నింటినీ దూరము చేసేస్తారు. మాయ మీకు విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్ధకల్పము మీరు మాయకు పెద్ద గ్రాహకులుగా ఉండేవారు. దాని గ్రాహకులు ఇప్పుడు తగ్గిపోతున్నారు అనే భావనతో అనేక విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. అవినాశి వైద్యుడైన శివబాబా మీకు ఆత్మీక మందును ఇచ్చినప్పుడు మాయా రోగము బయటకు వస్తుంది. కావున విఘ్నాలను చూసి భయపడకూడదు. మన్మనాభవ మంత్రముతో మాయ పరుగులు తీస్తుంది. ఇది రావణ రాజ్యము. ఈ సమయములో అపారమైన దుఃఖము ఉంది. దీనికి నిమిత్తులు రావణాసురుడే. ఈ రాజ్యమే రావణ రాజ్యము. రావణాసురుడు అందరికన్నా పెద్ద శత్రువు. కావుననే ప్రతి సంవత్సరము రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. ప్రతిదినము ఈ రావణుడి దిష్టి బొమ్మను ఇంకా పెద్దదిగా తయారు చేస్తూ ఉంటారు. అనగా రోజురోజుకి దుఃఖము పెరిగిపోతూ ఉంటుంది. సాధు సన్యాసులు, మహాత్ములు, రాజులు మొదలైన వారందరికీ కూడా రావణుడు అతిపెద్ద శత్రువు. రావణాసురుణ్ణి తగలబెట్టడాన్ని ఒక వేడుకగా చేసుకుంటారు. ఇప్పుడు మీరు రావణ రాజ్యము నుండి పూర్తిగా విముక్తులై రామరాజ్యానికి వెళ్తున్నారు. సత్యయుగము అనగా రామరాజ్యము. అక్కడ పంచవికారాలు ఉండనే ఉండవు. మనుషులు, జంతువులు అందరూ సతోప్రధానముగా ఉంటారు. భగవంతుడు ఇటువంటి ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. దుఃఖాలను విడిపించి సుఖాలను ఇచ్చేవారు ముక్తిదాత అయిన శివబాబా మాత్రమే. ఈ సృష్టి డ్రామా ఆత్మ మరియు జీవము రెండింటి ఆట. నిరాకార ఆత్మ అవినాశి మరియు సాకార శరీరము వినాశి. కల్పకల్పము ఈ రెండింటి ఆట నడుస్తూ ఉంటుంది. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ మేము ఇక తిరిగి వెళ్ళాలి అని గుర్తుంచుకోండి. పతితులు ఎవ్వరూ ఇల్లైన పరంధామానికి చేరనేలేరు. కావున స్మృతి ద్వారా సతోప్రధానులుగా కండి. శివబాబా వద్ద మాత్రమే ఈ ఆత్మీక మందు ఉంది. దీనితోనే మీరు సంపూర్ణ సుఖీలుగా, నిరోగిగా అవుతారు. ఇది ఆత్మీక చదువు. ఇది మందు ఏమీ కాదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. స్మృతి యాత్రను చేయటమే ఆత్మీక మందు. ఈ ఒక్క ఔషధము ద్వారానే మీ అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. భక్తి మార్గములో మీరు అనేక మంత్రాలను జపించారు. ఇప్పుడు ఒక్క మన్మనాభవ మహామంత్రాన్ని మాత్రమే మీరు స్మరణ చేయాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయటమే అజపాజపము. మీరు భక్తి మార్గములో అనేక దేవీ దేవతలను స్మరిస్తూ భక్తిని చేస్తూ ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూనే వచ్చారు. ఎందుకంటే అవన్నీ అసత్యమైనవి. సత్యమైన వారు ఒక్క తండ్రియే.
వారు కూర్చొని పిల్లలైన మీకు అర్థము చేయిస్తున్నారు. స్మృతి ద్వారానే మీరు ఉన్నతమైన పదవిని పొందాలి. తండ్రి ఎప్పుడూ మీపై కృపను చూపిస్తారు అని కాదు, ఇది వీలు కాదు కూడా. మీరు స్మృతి చేసినప్పుడే సతోప్రధానముగా అవుతారు. లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులు, వారు హర్షితముగా ఉంటారు. మీరు కూడా అలాగా తయారు కావాలి. తండ్రిని స్మృతి చేస్తే లోపల ఎంతో సంతోషము ఉంటుంది. దైవీ ప్రపంచము 5000 సంవత్సరముల క్రితము ఉండేది. అది ఇప్పుడు మరలా పునరావృతమవుతోంది. దేవతలు అనగా స్వచ్ఛమైన వారు. అక్కడ రావణుడి నామరూపాలే ఉండవు. ఇది దుర్గతి మరియు సద్గతుల ఆట రచించబడి ఉంది. ఇప్పుడు మీకు సద్గతి లభించే సమయము ఆసన్నమైంది. రావణాసురుడు మిమ్మల్ని దుర్గతి పాలు చేస్తాడు. ఇప్పుడు మీరే ఉన్నతముగా అయ్యి పైకి ఎక్కుతారు. మరలా మీరే క్రింద పడిపోతారు. శివ జయంతి పండుగను భారతదేశంలోనే ఆచరిస్తారు. అలాగే రావణ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. అర్ధకల్పము దైవీ ప్రపంచమైతే అర్ధకల్పము వికారీ ప్రపంచము కొనసాగుతుంది. ఇప్పుడు మీరు రావణుడి చరిత్రను, రాముని చరిత్రను తెలుసుకున్నారు. మహిమ అంతా పిల్లలైన మీదే. నవరాత్రులలో పూజ మొదలైనవి అన్నీ మీవే జరుగుతాయి. మీరే కొత్త ప్రపంచ స్థాపనకు నిమిత్తమై ఉన్నారు. శ్రీమతముపై నడిచి విశ్వాన్ని పరివర్తన చేయాలి. వరదానము: సర్వుల పట్ల తమ దృష్టి మరియు భావనను ప్రియముగా ఉంచుకునే సర్వుల ప్రియ ఫరిష్తా భవ. స్వప్నములో ఎవరి వద్దకైనా ఫరిష్తా వచ్చినట్లయితే ఎంతగా సంతోషిస్తారు. ఫరిష్తా అనగా సర్వులకు ప్రియమైనవారు. ఫరిష్తా అనగా హద్దు ప్రేమను కాదు, బేహద్దు ప్రేమను కలిగి ఉన్నవారు. ఎవరైతే ప్రేమను ఇస్తారో వారి పట్లనే ప్రియమైన వారిగా అవ్వటము కాకుండా సర్వులకు ప్రియమైన వారిగా కావాలి. ఎవరు ఎటువంటి ఆత్మ అయినా కానీ మీ దృష్టి, మీ భావన ప్రేమ కలదిగా ఉండాలి. వీరినే సర్వుల ప్రియులు అని అంటారు. స్లోగన్: ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నముగా ఉంటారో వారే సదా హర్షితముగా, సదా సుఖవంతముగా ఉంటారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.